హలో అండి. ఈ వీడియోలో అయితే నేను చిత్తూరులో జరిగే ముఖ్యమైన పండుగల గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ రీల్‌ని అయితే సేవ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం జెన్‌విత్ విత్ సంతోష్ పేజ్‌ని అయితే ఫాలో చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర. ఈ జాతర మొత్తం 2 రోజులైతే జరుగుతుంది. మొదటి రోజైతే భక్తులు అమ్మవారికి అంబిలి మరియు మాంసాహారాన్ని అయితే నైవేద్యంగా సమర్పిస్తారు. రెండవ రోజైతే అమ్మవారిని చూడడానికి చాలా భారీ ఎత్తున భక్తులైతే వస్తారు. అంతేకాకుండా తమిళనాడులో నుంచి కూడా చాలా మంది భక్తులైతే వస్తారన్నమాట. చాలా మంది ఓం శక్తి భక్తులైతే ఇలా శూలం గుచ్చుకొని అమ్మవారి ముందరొచ్చి దర్శనం చేసుకొని మొక్కుబడైతే తీర్చుకుంటారన్నమాట. ఈ జాతర ప్రతి సంవత్సరం మే నెలలో అయితే జరుగుతుందన్నమాట. సెకండ్ వచ్చేసి కాణిపాక బ్రహ్మోత్సవం. ఈ బ్రహ్మోత్సవాన్ని చూడడానికి వేల సంఖ్యలో భక్తులైతే తరలి వస్తారు. ఈ బ్రహ్మోత్సవం 20 రోజుల పాటు ఘనంగా జరుగుతుంది. అందులో ఈ రథోత్సవం చాలా ముఖ్యమైనది. ఈ రథం పైన బొరుగులు మరియు మిరియాలతో కలిపి చెల్లితే వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయనేసి ఇక్కడున్న భక్తుల నమ్మకం. థర్డ్ వచ్చేసి చెంగల్వారాయ కొండ గిరి ప్రదక్షిణ. ఇది పండుగ అయితే కాదు కానీ ప్రతి నెల పౌర్ణమి రోజైతే ఈ గిరి ప్రదక్షిణ అయితే చేస్తారన్నమాట. ఈ కొండపైన అయితే సుబ్రహ్మణ్య స్వామి వారు కొలువై ఉన్నారు. ఈ గిరి ప్రదక్షిణలో భాగంగా భారీ సంఖ్యలో భక్తులైతే ఇక్కడికి వస్తారు. భక్తులు కొండ చుట్టూ ఈ గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి అనుగ్రహం అయితే పొందుతారు. ఈ రీల్ మీకు యూజ్ఫుల్ అనిపించుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా మన పేజ్ అయితే ఫాలో చేసుకోండి.